హాయ్ ఫ్రెండ్స్, అఖండ 2 ఇప్పుడే చూశాను. మీకు రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్ నేను బాలకృష్ణ ఫ్యాన్ని కాదు. సో మీకు రివ్యూ బిగినింగ్‌లోనే నేను మీకు కొన్ని హింట్స్ ఇచ్చేస్తాను. ఇండియాలోనే ఇద్దరు సూపర్ స్టార్స్, ప్రజలు అందరూ యాక్సెప్ట్ చేసే ఇద్దరు సూపర్ స్టార్స్, అంటే లాజిక్‌లు ఇవన్నీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా వాళ్ళు ఏమి చేసినా కూడా విజిలేసి ఎంజాయ్ చేసే ఇద్దరు సూపర్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. ఓకే. ఒకరు రజనీకాంత్. ఓకే. ఆయన ఎట్లా అంటే కాల్వాలి అనుకుంటే గన్ ఇట్లా కాలవాడు, ఇక్కడ కాలుస్తాడు, ఎదురుగా ఉన్న వాడికి వచ్చి ఆ బుల్లెట్ వచ్చి తాకుతుంది, చనిపోతాడు, అందరూ విజిల్స్ వేస్తారు, రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యాడు. సెకండ్, అందరూ లాజికల్ లేకుండా యాక్సెప్ట్ చేసే ఏకైక హీరో మన నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ గారు కూడా అంతే. బాలకృష్ణ గారు విజిలేసి ఇట్లా తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయినా యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే వెనక శూలం వేసి వచ్చి విలన్ని పొడిచినా యాక్సెప్ట్ చేస్తారు. సో మీకు అర్థమైపోయింది అనుకుంటాను అఖండ 2 గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. పైసా వసూల్ మూవీ. అయితే తమన్ ఏదైతే ట్వీట్ చేశాడో, ఫస్ట్ హాఫ్కి మీరు పెట్టిన డబ్బులు మొత్తము పైసా వసూలని ఏదైతే చెప్పాడో అది 100% నిజం. ఓకే. ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఒక్క ఇంటర్వెల్ బ్లాక్కి మీరు పెట్టిన 500 కావచ్చు, 200 కావచ్చు, 250 కావచ్చు, ఏదైనా సరే మీరు పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో అది పైసా వసూలు. ఫస్ట్ పార్ట్ లీడ్ ఏదైతే ఉందో బిగినింగ్లో సినిమా స్టార్ట్ అవ్వగానే ఆ ఫస్ట్ పార్ట్ లీడ్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొంత సోగా వెళ్ళింది, కొద్దిగా బోరే కొట్టింది. తరువాత ఇంటర్వెల్ బ్లాక్కి ఒక 15 మినిట్స్ ముందు అఘోరా పాత్రలో నటిస్తున్నటువంటి అఖండ పాత్ర ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతుందో అక్కడ పీక్స్ నెక్స్ట్ లెవెల్. అంటే థియేటర్లో విజిల్ వేయని ఆడియన్ లేరు. తర్వాత ఫ్యాన్ అనే కాదు, ఎవరైనా సరే, ఆడవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎగిరి సీట్ల మీద నుంచి ఎగిరి గంతులేశారు. మీకు ఆ విజువల్స్ నేను చూపిస్తాను. సో అంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఆ 20 మినిట్స్ ఆ ఇంటర్వల్ బ్లాక్ అయితే నిజంగా తమన్ చెప్పింది 100% నిజం. మీరు పెట్టిన డబ్బులుగా ఆ ఒక్క ఇంటర్వల్ బ్లాక్ చాలు. తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ స్లోగానే వెళ్ళింది. లాస్ట్ 15 to 20 మినిట్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇక్కడ మీరు లాజిక్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదేంటిది చిన్నపిల్లల వీడియో గేమ్ లాగా ఉంది అంటున్నారు. ప్లీజ్ డోంట్ వాళ్ళది వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా మీకు, నేను లాజిక్లు వెతకకుండా చూసే, ఏమి చేసినా యాక్సెప్ట్ చేసే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన బాలయ్య గారే. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ 15 మినిట్స్ అయితే దుమ్ము లేపి వదిలేశాడు. కాకపోతే ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే నీతి చాలా ఎక్కువ చెప్పేశాడు. ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పాడో అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ లెంత్ ఎక్కువైపోయింది. అంటే మంచి గురించి లెంత్ ఎక్కువైపోయేసరికి అక్కడ కొద్దిగా బోర్ ఫీలింగ్ వచ్చింది. కానీ ఓవరాల్గా తీసుకుంటే మాత్రం సినిమా ఫ్యాన్స్కి అయితే ఇది నిజంగా ఫీస్ట్. ఫ్యాన్స్కి అయితే, బాలయ్య ఫ్యాన్స్కి అయితే పూనకాలు తెప్పించే సినిమానే. నార్మల్ ఆడియన్ ఎవరైనా డబ్బులు పెట్టుకొని చూడాలనుకునే వాళ్ళకైతే నిజంగా పిల్లలతో వెళ్ళి చూడండి, అది బాగానే ఉంది సినిమా. నేను చెప్పాను కదా, మీరు పెట్టే డబ్బులకి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్, ఈ రెండింటికైతే దుమ్ము లేపి మీరు పెట్టిన డబ్బులకైతే పైసా వసూలు అవుతుంది. సో ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాన్ జై బాలయ్య అనేసి బయటికి వెళ్తారు, జై బాలయ్య అనేసి ఎంజాయ్ చేస్తారు. సినిమా ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగు లేకపోతే ఏంటంటే థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల సినిమా ఆగిపోయి 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది కాబట్టి, సో మీరు థియేటర్స్కి వెళ్ళే చూడండి. మనమేదో ఉద్ధరించి ఏమంటారంటే నిర్మాతలను ఉద్ధరించడానికో లేకపోతే వేరే ఏది కాదు, కానీ సినిమాలు థియేటర్లో చూడదగ్గ సినిమా అనేది. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అంటే లాజిక్లు వెతికి సైంటిఫికల్గా ఆలోచించి ఏదేదో ఆలోచించే వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఫ్యాన్స్కి సంబంధించి నార్మల్ ఏమంటారంటే కొద్దిగా భక్తి పరులకి ప్లస్ నార్మల్ పిల్లలకి కావచ్చు, లేదా నేను చెప్తున్నాను కదా, లేడీస్ కూడా లేచి సీట్లలో విజిల్ వేశారు అని అంటే సినిమా ఎంత బాగుందో మీకు అర్థమైపోవచ్చు. సో ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు.